ఇక స్కానింగ్ సెంటర్లో మహిళను లైంగికంగా వేధించిన ఘటన విశాఖ కేర్ ఆసుపత్రిలో వెలుగు చూసింది. స్కానింగ్ కోసం వచ్చిన మహిళను లైంగికంగా వేధించాడు ల్యాబ్ ఇన్ఛార్జ్. తలకు గాయమైతే స్కానింగ్ చేయాలంటూ మహిళ బట్టలు విప్పి అసభ్యంగా ప్రవర్తించాడు స్కానింగ్ సెంటర్ ఇన్ఛార్జ్ ప్రకాష్. దీంతో బాధిత మహిళ స్కానింగ్ సెంటర్లో కేకలు పెట్టడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న స్థానికులు, మహిళ తరపు బంధువులు కామాంధుడు ప్రకాష్ కు దేహశుద్ధి చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని కేర్ హాస్పిటల్ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. బాధిత మహిళ తరపు బంధువులు ఫిర్యాదు చేయడంతో ప్రకాష్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలోనూ విశాఖ కేర్ హాస్పిటల్ పై పలు వివాదాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయి. కేర్ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యంతో అక్కడి పేషెంట్లు నరకం అనుభవిస్తున్నారనే సమాచారం. సో అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చు కేర్ హాస్పిటల్ బెటర్ హాస్పిటల్ అని చెప్పేసి నేను అనుకోని అంబులెన్స్ బుక్ చేసి తీసుకొచ్చిన తర్వాత 6:30, 7 అయింది అనుకోండి. 7 నుంచి 11 అవుతుంది. ఇప్పుడు వచ్చి ఎమ్మెల్సీ రైజ్ చేయలేదు అండ్ ఇప్పుడు వచ్చి స్కాన్ చేయలేదు. ట్రీట్మెంట్ కూడా చేయట్లేదు. స్కాన్ రాశారు సార్. స్కాన్ కోసం అని చెప్పి నేను ప్రిపరేషన్ చేసుకున్నాం. సిటీ స్కాన్ ఇక్కడే ఉంది. ఎమర్జెన్సీ వార్డులో స్కాన్ ఉంటుంది. స్కాన్ ఇక్కడ చేయకుండా ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్ళి చివరి ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి చేశారు. చేసిన వాళ్ళు క్లాత్ పైన స్కాన్ చేసినా అవుతుంది సార్, అట్లీస్ట్ నాలెడ్జ్ అండి. కానీ టోటల్ క్లాత్ మొత్తం పైనుంచి కింద వరకు క్లాత్ తీయాల్సిన పని ఏంటి, క్లాత్ తీసి అన్వాంటెడ్గా అబ్యూస్ చేయడం అది జరిగింది సార్. ప్రకాష్ అన్న వ్యక్తి ఇలా చేశారు అక్కడ కేర్ హాస్పిటల్లో. ప్రకాష్ అనే వ్యక్తి సిటీ స్కాన్స్, ఈ స్కాన్స్ సంథింగ్ చేస్తుంటారు. అది జరిగింది. 6:30కి యాక్సిడెంట్ అయింది సార్ మన సిరిపురం సర్కిల్ దగ్గర. ఇక కేర్ ఆసుపత్రి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ప్రకాష్ను పోలీసులు అరెస్టు చేసి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రకాష్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రకాష్ను కోర్టులో హాజరుపరచుగా కోర్టు రిమాండ్ విధించడంతో విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. పూర్తి డీటెయిల్స్ విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ రాజు, ఇప్పటికే చూసుకుంటే కేర్ హాస్పిటల్లో ఉన్న ల్యాబ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతను మహిళపైన అసభ్యంగా ప్రవర్తించడంతో అతన్ని ఇప్పటికే కోర్టు రిమాండ్ విధించి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? తిరుపురం జంక్షన్ లో జరిగినటువంటి ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఒక మహిళను కేర్ హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ చూసిన తర్వాత స్కానింగ్ చేయాలని వాళ్ళు అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో స్కానింగ్ చేసే అవకాశం ఉన్నా కూడా దాదాపు అంటే బిల్డింగ్ పైన లాస్ట్ ఫ్లోర్ కి తీసుకువెళ్లి అక్కడ ఈ స్కానింగ్ చేస్తున్నటువంటి సమయంలో అంటే డ్రెస్ ఉన్నా కూడా ఈ స్కానింగ్ అనేది చేయొచ్చు, కానీ మొత్తం డ్రెస్ అంతా రిమూవ్ చేసి ఆ స్కానింగ్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ప్రకాష్ చెప్పడంతో వాళ్ళు దానికైతే నిరాకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే లైంగికంగా యాక్సెప్ట్ చేస్తూ తను అసభ్యకరంగా ప్రవర్తించడంతో అక్కడి నుంచి గట్టిగా అరుస్తూ మహిళ అయితే కిందకు వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కొంత గొడవ అయితే జరిగింది. అయితే కేర్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి సిబ్బంది ప్రకాష్ ను ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రకాష్ మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే విషయం ఇది కేర్ హాస్పిటల్ విశాఖపట్నం నుండి అటు సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్ళినటువంటి నేపథ్యంలో చంద్రబాబు కూడా దీని మీద చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. కేర్ హాస్పిటల్లో అసభ్యంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో విశాఖ పోలీసులు ప్రకాష్ ని అరెస్ట్ చేసి 3 టౌన్ పోలీసులు జడ్జి ముందు హాజరుపరిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే జడ్జి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో అతనికి 14 రోజులు రిమాండ్ విధించారు. ప్రస్తుతం అతన్ని విశాఖ సెంట్రల్ జైలుకి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. కానీ హాస్పిటల్లో ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడి అంటే అసభ్యకరంగా ప్రవర్తించి ఎన్నో సార్లు కూడా ఇబ్బందులకు అనేక మంది మహిళల్ని యువతల్ని ఇబ్బందులకు గురి చేస్తారని ప్రకాష్ మీద విమర్శలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ గొడవ జరిగేసరికి ప్రకాష్ ప్రస్తుతం అయితే అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.
ఫోన్ తీయండి చూడలేదు